అందరికీ నమస్కారాలు। ఈరోజు గ్రీవెన్స్ సిరివెల్ల మండలం హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది। ప్రతి ఒక్క గ్రామంకి కూడా గ్రామస్తులందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టుగా కూడా దండోరా వేయించి ఈరోజు ఈ గ్రీవెన్స్ పెట్టడము చాలా మంది సామాన్య ప్రజలు ఈరోజు వచ్చి కలుసుకొని వాళ్ళ సమస్యలు చెప్పుకోవడము ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి మాకు ముఖ్యంగా ఈ సమస్యలు తీర్చాలి అనే దాంట్లో వాళ్ళు ఎన్నిసార్లు మాకు ఇచ్చినా కూడా కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల కొన్ని పనులు చేయలేకపోతున్నాము, కొన్ని అధికారులు డిస్టర్బెన్స్ వల్ల కొన్ని చేయలేకపోతున్నాము। ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇప్పుడు అర్జీలు మాకు వచ్చినాయో ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక టీంని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ఒక టీంని ఏర్పాటు చేసి ఆ టీం అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా సీఎం లాగిన్కి వెళ్తాయి। అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు సిరివెల్ల మండలంలో ఎంతమంది ఎన్ని సమస్యలు చెప్పుకున్నారు, ఎటువంటి సమస్యలు చెప్పుకున్నారు అనేది మొత్తం కూడా ఈరోజు సీఎం గారి దృష్టికి వెళ్ళడం జరుగుతుంది। ఇవన్నీ కూడా కేవలం ఆయన దృష్టికి వెళ్ళడమే కాదు, ఆ డిపార్ట్మెంట్స్కి అంటే ఒకవేళ పంచాయతీరాజ్ అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి, ఆర్ఎన్బి అంటే ఆర్ఎన్బి, రెవెన్యూ అంటే రెవెన్యూ, అట్లా అన్ని డిపార్ట్మెంట్స్కి డివైడ్ చేసి వెళ్ళడము, మళ్ళీ అది ఫాలోఅప్ చేయడము కలెక్టర్లు, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది। సో ఎక్కడ కూడా అటు అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే మాకు చెప్పి మా ద్వారా పనులు జరగట్లేదని అనుకోకుండా ప్రతి ఒక్కటి కూడా ఎందుకు పని జరగట్లేదు దానికి కారణం ఏంటనేది కూడా ప్రజలకి మళ్ళీ తెలియజేసేలాగా ఒక ట్రాన్స్పరెంట్ ఒక సిస్టమ్ని ఈరోజు మా ప్రభుత్వం పెట్టడం జరిగింది। ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అధికారులు పనిచేస్తున్నారో, ఏ విధంగా మేము పనిచేస్తున్నామో, ఏ విధంగా కార్యకర్తలు పనిచేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ప్రజలకి కనిపించేలాగా మేము పరిపాలన చేస్తున్నాం। కానీ గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు కేవలం కక్ష సాధించడానికి మాత్రమే, కేవలం జోబులు నింపుకోవడానికి మాత్రమే, కేవలము వాళ్ళ అధికారంలోకి మళ్ళీ రావాలంటే ఏం చేయాలని దాని మీద దృష్టి పెట్టారే తప్ప ప్రజా సమస్యలు ఎట్లా తీర్చాలి, ప్రజా సమస్యల్ని ఏ విధంగా మళ్ళీ వాళ్ళ కష్టం రాకుండా చూసుకోవాలని దాని మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోయినారు। దానికి ఉదాహరణ వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు। ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కటైనా మేము ఈ పని చేశాము అని చెప్పుకోగలిగినవి ఏమన్నా ఉన్నాయా? ఈరోజు సిరివెల్లలో ఏదైనా ప్రాబ్లం వస్తే నంద్యాలకు పోవాలా, చాగల్మర్రిలో ఏదైనా సమస్య యాక్సిడెంట్లు అవుతే అటు ప్రొద్దుటూరుకో కడపకో పోవాలా, మన దగ్గర 50 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయ్యి అప్గ్రేడ్ అయినా కూడా 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నా కూడా బిల్డింగ్ పూర్తి చేయలేకపోయినారు। కానీ మా ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ మారిన వెంటనే కేవలం సంవత్సరన్నర కాలంలోనే 50 పడకల హాస్పిటల్ ఆలగడ్డలో పూర్తి చేయడం జరిగింది, అది షిఫ్ట్ కూడా చేయడం జరిగింది। ఇది చాలా చిన్న విషయం కాదు, ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేయలేనిది మేము సంవత్సరాలలో పూర్తి చేయగలిగినాం। అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ తాలూకాకి 100 పడకల హాస్పిటల్ కూడా తీసుకురాబోతున్నాం। ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అంటే మా నాయకుడి మీద నమ్మకం, మా పరిపాలన మీద నమ్మకం, మా అధికారుల మీద నమ్మకం, ఆ నమ్మకంతోనే ఈరోజు గట్టిగా ఈ పని మేము పూర్తి చేయగలుగుతున్నామని చెప్పగలుగుతున్నాం। అంతేకాకుండా ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తామని చెప్పినాం। దానికి తగినట్టుగానే ఈరోజు అటు పంచాయతీరాజ్ కింద, ఎన్ఆర్జిఎస్ కింద ఎన్నో పనులు చేయడం జరిగింది మేము వచ్చిన తర్వాత। ఈ సంవత్సరంన్నర కాలంలోనే ఫస్ట్ ఫేజ్ కింద సిరివెల్లకి దాదాపుగా 2.5 కోట్లు ఇచ్చినాం। 47 వర్కులు 2.5 కోట్లు కేవలం సిరివెల్ల మండలంకి ఇచ్చినాం। ఇప్పుడు సెకండ్ ఫేజ్ కింద సిరివెల్లకి 42 వర్కులు 2,60,00,000 రూపాయలు పెట్టి కాలువలు, రోడ్లు వేపిస్తున్నామని చెప్పి గర్వంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు। ముఖ్యంగా ఈరోజు గ్రీవెన్స్ లో మాకు ఎక్కువ సమస్యలు వచ్చింది కూడా ఇళ్ల పట్టాలు। గతంలో ఏం చేస్తారు వైసీపీ నాయకులు, యాడో చెరువులోనో పంకలోనో లేకపోతే కొండ మీద యాడో పట్టాలు ఇచ్చి మీరు సావండి అని చెప్పి రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోగొట్టినారు। అంటే మేము ఇవన్నీ ఇచ్చినామని చెప్పి చూపించుకోవడానికి మాత్రమే, కానీ వాళ్ళు ఇచ్చిన స్థలాల్లో ఎంతమంది ఇల్లు కట్టుకోగలిగినారండి? ఎంతమంది ఇల్లు కట్టుకోగలిగినారు? ఎందుకంటే అవి ఆడో చెరువులలోనో ఏదైనా వరదలు వస్తే కొట్టుకుపోయే స్థలాల్లో ఇచ్చినారు।
మంచి భూములని వీళ్ళు కొట్టేస్తున్నారు. అందుకే ఈరోజు మళ్ళీ ప్రభుత్వము, నేను ఎంఆర్ఓలు అందరూ కూడా చెప్పిన, ఎక్కడెక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకుని నాకు ఇవ్వండి. ఎవరైతే పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తొందరలోనే నేనే దగ్గరుండి పట్టాలు పంచుతానని చెప్పి ఈరోజు సర్వంగా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా కొన్ని రోడ్లు, కాలువలు, మెయిన్ రోడ్లు, R&B రోడ్లు ఎక్కువ అడగడం జరిగింది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము. తొందరలోనే ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు, కాలువలు వేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా పెన్షన్లు చాలా మంది సదరన్ క్యాంప్ కి పెట్టుకున్నా కూడా మాకు సదరన్ క్యాంప్ నుంచి సరిగ్గా రెస్పాన్స్ రావట్లేదని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా DMHO గారితో నేను సపరేట్ గా ఆయనతో పిలిపించుకొని మాట్లాడి వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని పోయి సదరన్ క్యాంప్ దగ్గర వెళ్లిన వాళ్ళకి వెంటనే సర్టిఫికేట్ ఇచ్చేటట్టు, దానికి తగినట్టుగా పెన్షన్లు వచ్చేటట్టుగా కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరుగుతుంది. తర్వాత వికలాంగులు కూడా చాలా మంది ఈ రోజు రావడం జరిగింది. మరి వాళ్ళకు కూడా 6,000 పెన్షన్, 15,000 పెన్షన్ మార్చాలనుకున్న వాళ్ళు కూడా అవి కూడా కొన్ని సమస్యలు చెప్పినారు. అవన్నీ కూడా తీరుస్తాము. కొంతమంది బ్యాటరీ వెహికల్స్ అడిగినారు, వికలాంగులు కావాలని చెప్పి అవి కూడా ఏర్పాట్లు చేపిస్తాము. ఇంకా సిరివెల్లలో ఎక్కువ రెవెన్యూ సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా ఎక్కువ వచ్చినాయి. అవన్నీ కూడా MRO గారితో, RDO గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి తప్పకుండా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తాము. మాకు ఇదే పనిగా పెట్టుకున్నాం. ప్రజా సమస్యలు తీర్చడమే మా పనిగా పెట్టుకున్నాం. ఎక్కడ కూడా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని. ఈ రోజు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి వైసీపీ నాయకులు భయపడినారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల మీద మా దృష్టి పెట్టినాం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా వేలెత్తి మా మీద చూపెట్టకుండా అన్ని పనులు మేము చేసి చూపిస్తున్నాం. ఈ రోజు కూడా ఆయన బురద జల్లుతున్నారు. వైసీపీ నాయకులు ఈ రోజు కూడా బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న 1,000 సంతకాలంట. 1,000 సంతకాలు కోతులతో చేయించుకున్నట్టున్నారు. ఆ 1,000 సంతకాలు దేనికి చేయించుకున్నారో కూడా వాళ్ళ కార్యకర్తలకు తెలియదు. గవర్నర్ని కలిసి 1,000 సంతకాలు ఇస్తారంట. అసలు ఈ ప్రైవేటైజేషన్ అనేది చేయకపోతే మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే వీళ్ళు ప్రజలకి ఏదో భయం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కానీ ప్రజలు కూడా వాళ్ళకి ప్రశ్నించే హక్కు కూడా లేదు. వీళ్ళు ఎన్ని మాయమాటలు చెప్పినా చంద్రబాబు నాయుడు గారి మీద, NDA ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉందని ప్రజలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు ఏమి దొరకక, ఏమి చేయలేక, ఏం చేయాలో అర్థం కాక వైసీపీ నాయకులు 1,000 సంతకాలు తీసుకుని వాళ్ళే గీసుకుంటున్నారు. మీరు ఎన్ని సంతకాలు తీసుకున్నా, ఏం మొత్తుకున్నా, ఏమి చేసినా కూడా ప్రజలకి మా మీద నమ్మకము అది ఏర్పడింది. దాన్ని మీరు తీయడానికి ఏం చేయలేరు. వచ్చే స్థానిక ఎన్నికలు కూడా చెప్తున్నా, వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్ల దగ్గర నుంచి, సర్పంచ్ల దగ్గర నుంచి, ఎంపీపీల దగ్గర నుంచి, జెడ్పీటీసీల దగ్గర వరకు ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు వస్తుంది. NDA ప్రభుత్వం సాధిస్తుంది. దానికి కారణం కూడా మేము చేసే పనులు మాత్రమే అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. రెడ్డి గారు లేదంటే వైసీపీ నాయకులు, ఈడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అని అనుకోకూడదు. వైసీపీ వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు సాక్షి పేపర్ని అడ్డు పెట్టుకొని పిచ్చి పిచ్చి రాతలు రాపిచ్చి మమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షి పేపర్ కేవలము వైసీపీ నాయకుల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే పెట్టుకున్నారే తప్ప ఆ సాక్షి పేపరు చదివి నమ్మే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరని ప్రజలు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు సాక్షి వాళ్ళ కోసం వాళ్ళు రాసుకుంటున్నారు. పొద్దున్న లేచి చదువు పేపర్ చూసుకొని మన పేపర్లో మన ఫోటోలు పడినాయా చాలా అనుకుంటున్నారు. ఈరోజు మీరు ఎన్ని పిచ్చి రాతలు రాసినా, మీరు ఎన్ని పిచ్చి కూతలు కూసినా డెఫినెట్ గా ప్రజలు మా వైపు ఉన్నారు. ఎన్నికలకు ముందు కూడా పిచ్చి పిచ్చి రాతలు మస్తుగా రాసినారు. మీరు వాస్తవాలు లేని రాతలు మస్తుగా రాసినారు. ప్రజలు ఆడన్నా నమ్మినారా? ప్రజలు ఆడన్నా నమ్మినారా? మీ విలువ మీరే తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా ఎన్ని రాసుకున్నా కూడా ఎవరికి పెద్దగా పట్టించుకునే నాదుడికి ఎవరు లేరు. వచ్చే రోజుల్లో ఈ సిరివెల్ల మండలాన్ని కావచ్చు, ఆలగడ్డ తాలూకాను కావచ్చు అభివృద్ధి చేసే విషయంలో మాత్రము మేము ముందు ఉంటామని చెప్పి సందర్భంగా ప్రజలందరూ తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడికి గ్రామస్తులు మండలం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా
అర్జించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యల దగ్గర నుంచి తీరుస్తామని మరొకసారి మేము మాటిస్తున్నాం. మీడియాలో సార్ జనాలు కూడా ఉన్నారా? ఇక్కడ పెట్టినారా? చంద్రబాబు సర్కిల్ నిలబడి మా ఫోటో దిగారు. మరి పంచాయతీరాజ్ 7 అవసరం ఉన్నాయి. మీకు ఇప్పుడు 2 ప్రస్తుతానికి పెట్టాము. మీ తరపు పెట్టాము. మొన్ననే ఫోన్ చేసి మండే కల్లా స్టార్ట్ అవ్వాలా, నాకు విత్ 10 days కల్లా అయిపోగొట్టాలా. పెట్టేసుకోమని చెప్పండి. ఎలిమెంటరీ స్కూల్ ఏమని చెప్తారు? ఇంతకుముందు చెప్పింది చెప్పిన తర్వాత నేను అక్కడ పోయి చెల్లేదు చేస్తాను ఎస్ఐ గారు చెప్పండి. అసలు మిలిటరీ మేడం భర్త వాళ్ళు అవును పెళ్లి చేసుకొని ఇప్పుడు చేయాలి కదా. ఇది పంచాయతీ వచ్చిన పక్కన పెట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి డివోర్స్ ఇవ్వలేదా? అది కొంచెం పంచాయతీ చేయండి. పిల్లలకి ఏదో ఒకటి సెటిల్ చేయాలా. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అసలు? ఆ అమ్మాయి ఎట్లా పెళ్లి చేసుకున్నాడు ఏంది? నేను పెట్టుకోండి. ఇల్లీగల్ ఇది అవుతుంది కదా. పిల్లల్ని బాగా చదివించు. ఫీజు కూడా కట్టడం, ఫోన్ కూడా కష్టపెట్టాలా మేడం? అసలు ఈ పాపను అక్కడ ఉన్నా, నేను ఇంట్లోనే ఉన్నా. మీరు వెళ్ళి పంచాయతీ చేయించుకొని మీకు కావాల్సిన న్యాయంగా మీకు వచ్చేటట్టుగా ఎస్ఐ గారు పంచాయతీ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను మాట్లాడతాను. ఇబ్బంది 4 రోజులు కూడా ఇది నాకు ఇచ్చిన ఎవరు వద్దు అని వైసీపీ వాడు मैं नाले आदमी तुम जाओ खबर होते ना पूरे दोनों सर्वे ఎందుకు మరి ఆ నెంబర్ రాసి మీరు ఇచ్చారు. తల్లికి వందనం ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడే మేడం సచివాలయం 2 మేడం. సచివాలయం మళ్ళా సార్ ఇచ్చినాను మేడం.
చిల్డ్రన్స్ది పేరెంట్స్ది ఆధార్ నెంబర్ తప్పు పడిందంట మేడం. ఆల్రెడీ రీకరెక్షన్ కోసం పెట్టి పంపించినాం మేడం లాస్ట్ ఇయర్. అదేమైందంటే సేమ్ డేటా ప్రకారం మళ్ళీ ఇయర్ కూడా వెళ్ళాలన్నమాట వీళ్ళకి. అదే మళ్ళీ కరెక్షన్ చేసి పెట్టి పంపించినాం మేడం. పంపించినాం వెల్ఫేర్ మేడం వెళ్ళకు. అంటే ప్రతి సంవత్సరం ఇట్లా మళ్ళీ కంప్లైంట్ చేయాలంటే కష్టం కదా. అది మన స్కూల్ డేటా తప్పు పడింది ఒకసారి, ఇప్పుడు పడుతుంది. అప్పుడు మా బాబాయ్తో బీపించిన ఆయన సాంక్షన్ చేయించినాడు. వైసీపీ హయాంలో నాకు డబ్బులు ఏమంటే టీడీపీ బ్యాంకులో వేసుకున్నారు. రూపాయి పడింది అంటే తప్పకుండా వస్తుంది. కొద్దిగా శ్మశానం ఒకసారి చెక్ చేయండి. మర్యాద లేదంట. ఎక్కడ మీరు ఉండేది? సిరివేల వెల్ఫేర్ రెస్టారెంట్ సేల్ దగ్గర అండి. ఇది ఎవరికి నంబరు దగ్గర ఉంటుందా? నేను ఫోన్ చేస్తాను. ఈ నంబర్ నోట్. కరెంట్ లేదా? వాటర్ లేదు. అక్కడ దుర్గానికి 3 నిమిషాలకి వేరే సపరేట్గా తీసుకుంటే వాళ్ళు మా ఇయ్యము మా 3 నిమిషాలకి మా ఇంట్లో భంగం అవుతుందని అద్దెకి ఇది ఖాళీ ఉంది. సార్ సార్ ఫోటోలు ఇచ్చేద్దాం. ఫోటోలు రేపు ఎట్లా మీ డిపార్ట్మెంట్ మీటింగ్ ఉంది, అందరూ వస్తున్నారు. ఇది నోట్ చేసుకుని నాకు ఎక్కడ అక్కడైనా ఉండేది అందరూ పొదుపోలు ఆడున్నారు. పొదుపోలకే కదా వచ్చింది. వాళ్ళని పంపించి మొత్తం సర్వే చేసి ఎవరు పట్టాలేమో అన్ని నోట్ చేయించుకోమంటే వీళ్ళు P4 వాళ్ళు గవర్నమెంట్ టీమ్ అంటే ఒక టీమ్ మరో మేడం పరీక్ష ఒకటే అతను ఇస్తే మీరు చేతుల మీద వాటర్ సమస్య లాస్ట్ ఇయర్ కూడా నేను అర్థం పెట్టాను. మూడో సంతకాలు చేశారు. నంబర్ ఎంతవరకు నాకు నేనేమో ఫోన్ చేస్తాను. సెలవులో ఉన్నాడు, రేపు సర్వే చేయించట్లే మీరు? నాకు డేట్ ఫిక్స్ చేయండి. ఇది మళ్ళీ గ్రీవెన్స్ వాళ్ళకి ఫోటో తీసుకుని కేసు కట్టినట్టున్నారు డోన్ అసలు మాట్లాడదాం. ఎల్లుండ్రా. నీ పేరేం పేరమ్మా? డోనా? ఎక్కడ డోన్ ఎక్కడ ఉంటామా? చింతలపేట. నీకు అవకాశం ఉంటే ఇక్కడ ఉండదు. ఇచ్చి పెట్టుకోండి. ఇండియన్ భర్త పేరు ఇంటి పేరు నీకు పెన్షన్ కావాలా? సరేలేమ్మా. ఫోన్ ఉందా? ఎవరిది నంబర్? ఎవరిది? ఎవరా? 684. సరే నేను చూసుకుంటాలే. నువ్వు వెళ్ళు, పెన్షన్ నేను పెట్టిస్తా. సరే మాట్లాడతా. బాబు నడవలేడు, మాట్లాడలేడు. బాబు ఏం చూడలేవాడు కడపలో. ఇక్కడ మేము చూసినాడు టెంపరీ 6 సంవత్సరం అసలు మాట్లాడలేదు.
పెన్షన్ పెట్టి అంటే అవి హాస్పిటల్లో డాక్టర్కి ట్రీట్మెంట్ అట్లా ఏం లేదా? లేదు మేడం, చూసి వాళ్ళు బాబు చూడలే మేడం, అసలు మీరు ఏం చూసినారో కాదబ్బా, నేను ఏమంటే పక్కన పెట్టు, బాబుకి ఆపరేషన్ అట్లా ఏదైనా చేస్తే బాగా అవుతుందా? నేను బాగలేదు మేడం, 6 సంవత్సరాలకి పుట్టగానే అట్లా ఇప్పుడు ఎంత రాస్తారు పర్సెంటేజ్? 75% రాసినాను మేడం. మరి ఇంకేం టెంపరవరీ అనేది రాసినాను. మొన్న పోయినావా? లేదు మేడం, పోయి కూడా సంవత్సరం అయింది మేడం, రావడం లేదు. అబ్బాయా బాయా? పొలం రస్తా లేదా? ఎంఆర్ఓ గారిని కలిసినారా ఇంతకుముందు? ఏమైంది? మీరు ఎప్పుడు స్థలం నీదేనా? పట్టా భూమా? మరి ఎందుకు రస్తా ఇవ్వడానికి ప్రాబ్లం ఏముండదు? శ్మశానానికి స్థలం లేదా? ఎందుకు బర్రెలు లేవమ్మా? ఏ ఊరు? సిరివెల్లనే. ఇది ఇంత దూరం ఆ లిస్ట్ ఇవ్వన్నారు. మీకు కాలువలతో పాటు రోడ్లు వేసేది, కాలువలు లేకుండా రోడ్లు వేయాలి. 20 సంవత్సరాలు వర్షాకాలం వచ్చిందంటే మా బాధ నేను చూసుకుంటాను. ఇది కొంచెం వెనక్కి జరగండి మీరు. మోడల్ స్కూల్ ఏమన్నా ఏం పోస్టే లేవంటున్నావు, మళ్ళీ పైనుంచి ఫోన్ చేయ మాట్లాడు. స్థలం తప్పకుండా పట్టా ఇచ్చేస్తాను. ప్రమాణం ఉండాలి. ఐసీడీ సూపర్వైజర్ మేడం నేను తీసుకుంటాను. తప్పకుండా మేడం.
ఏమై మళ్ళీ ఇంటికి రావట్లేదు అంటున్నా ఇది ఒక కాగితం రాసుకొని ఇస్తే మీ అమ్మకి పెంచినా 40-50 లోపల వస్తుంది ఉండాలి. భూమి బాగుంది, భూమి కుంగిపోయింది, ఎత్తినా నిలబడిపోతుంది. ఇంకా పైపు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. గూడి ఎత్తినానికి అది పోతుంది, కాకుండా బాగా నిలబడి నీళ్ళ రాకూడదు. ఏంటి ప్రాబ్లం నాకు చెప్పాలి, నేను మాట్లాడతాను. ఫ్యాన్ వస్తున్నారు. అక్క వెళ్ళిపోయిందా? మా ఊరికా ఇచ్చిన ప్లాట్ఫామ్లో క్వాలిటీ లేకపోతే ఎవరైనా ఫ్లాట్ అయిపోయింది సార్. విజయనగరం ఇచ్చారు, నేను పెట్టాను సార్. పొరపాటు కలెక్టర్ కూడా పెడతారా? అవసరమైతే నేను ఎస్టిమేషన్ చేసి 9 కిలోమీటర్ పడుతుంది. ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్లోనే మేము పొలాన్ని మనం తాగమంటారా? కొద్దిగా నేను వీళ్ళకి పంపిద్దాం. ఈసారి తమ్ముడు ఒకసారి పట్టాలి. పలకం పెట్టండి. రోడ్డా? ఒప్పుకోవాలి కదా, కానీ నీకు పట్టాలి ఇక్కడ, అంతే కదా. దగ్గర సరేనా? పంపించాలి. అది సార్ పెట్టిస్తాం, కానీ ఇప్పుడు ఏమన్నా హాస్పిటల్కి తీసుకుపోవడం అట్లా ఏమన్నా చేస్తున్నారా? ఇప్పుడు కొత్తగా వచ్చిన దానికి మళ్ళీ ఏమన్నా చూపించుకుంటున్నారా అంటున్నా? చూపించుకొని వచ్చారు, అడ్మిట్ అయ్యి వచ్చారు. ఇది డయాలసిస్ కాదురా, సంవత్సరం ఏదైనా ఖర్చు అయ్యింటే బీసీ పెడితే వస్తుంది కదా. ఆ బిల్లులు ఏమైనా ఉంటే ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిస్తాం. ఏ హాస్పిటల్ ఎందుకు పెద్దనే నేను పెన్షన్ పెట్టిస్తాను, ఆ లోపల మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాను. ఆ బిల్లులు ఖర్చు అయిన బిల్లులు ఉంటాయి కదా, ఆ బిల్లులు నేను హాస్పిటల్తో మాట్లాడతాను. ఇప్పుడు బిల్లులు తీసుకొని ఎవరైనా పంపించు, బిల్లులు తీసుకొని నాకు ఇస్తే మీరు ఖర్చు పెట్టే డబ్బులు వెనక్కి ఇప్పిస్తాను నేను. సరేనా? లోన్ పిలిచి
సార్ వచ్చాడు ఫోటో తీసుకుంటాడు ఇంట్లో సలాలు చాలా బోల్ మా చాలా మంది డబ్బులు వస్తున్నాయి, మీకు కాలువలు రోడ్లు తప్పకుండా నేను నేర్పిస్తాను, సరేనా? ఈ వారం అప్లై చేసే వాళ్ళు ఎవరు వాడు ఎవరు అవుతున్నారు ఈరోజు వార్త పెట్టినా ఏం న్యూస్లో అందరూ ఆక్రమించుకున్నారు, అందరూ ఉన్నారు దీంట్లో. ఇవ్వాలంటే పెద్ద కథ ఉంది, కానీ దాని మీద మేము దృష్టి పెడుతున్నాము. ఒక్కొక్కటి తీసి చెరువు డెవలప్మెంట్ చేయించే బాధ్యత నాది, సరేనా? మీతోనే కావాలండి తీసారా? ఈ ఆక్రమించుకునే అందరినీ తీసేసి దాన్ని సెట్ చేద్దాం. సార్ మెన్షన్ పెట్టాలా?